సార్ చూడండి ఒకసారి. నిన్న మీకు ఏం చెప్పానంటే ప్రాజెక్ట్ అంటే ఏంటి, వర్క్ ఎలిమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఓకేనా, వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం నిన్న, ఓకేనా. ఈరోజు మీకు ఏం చెప్తానంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ నెట్వర్క్ డయాగ్రామ్. ఓకేనా, ఒక నెట్వర్క్ డయాగ్రామ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్న దాని గురించి చెప్తాను. ఓకేనా, నెట్వర్క్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ని ఒక ప్రాజెక్ట్ని ఏం చేస్తామంటే నెట్వర్క్ డయాగ్రామ్ రూపంలో మొత్తం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకేనా, సో ఆ ప్రాజెక్ట్లో ఎక్కడెక్కడైతే వర్క్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఒక డయాగ్రామేటిక్ రూపంలో రిప్రజెంట్ చేసేదాన్నే ఓకేనా నెట్వర్క్ డయాగ్రామ్ అంట. అదవుతుందా? ఓకేనా, మళ్ళీ చెప్పించుకుంటే నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఓకేనా, ఒక ప్రాజెక్ట్ని రిప్రజెంట్ చేసే దాన్ని ఏమంటామంటే నెట్వర్క్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా, ఒక ప్రాజెక్ట్లో కనుక ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి వర్క్ ఎలిమెంట్స్ని అన్నిటిని కూడా ఓకేనా రిప్రజెంట్ చేస్తే ఆ డయాగ్రామ్ ఏమంటామంటే నెట్వర్క్ డయాగ్రామ్ అంటాం. ఓకేనా, ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో మనకి రెండు ఉంటాయి. ఓకేనా, యారోస్, సర్కిల్స్. ఈ రెండు ఉపయోగించి మాత్రమే మనం నెట్వర్క్ డయాగ్రామ్ని గీస్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెట్వర్క్ డయాగ్రామ్లో ఏం చెప్పాలంటే మెయిన్గా ఉన్న ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి వర్క్ ఎలిమెంట్ని కూడా మనం ఏం చేయాలంటే రిప్రజెంట్ చేయాలన్నమాట ఈ డయాగ్రామ్లో. ఓకేనా, అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వర్క్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ ఎలిమెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ వర్క్ ఎలిమెంట్ ఇంకో పేరు ఏమంటామంటే యాక్టివిటీ అంటాం. ఈ వర్క్ ఎలిమెంట్ ఇంకొక పేరు ఏమంటామంటే యాక్టివిటీ అంటాం. ఓకేనా, అంటే వర్క్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పండి మీకు, ఎక్కడైతే మనకి రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతున్నాయో దాన్ని ఏమంటామంటే ఓకేనా వర్క్ ఎలిమెంట్ అంటాం, లేదా యాక్టివిటీ అని కూడా వచ్చుకోండి. ఓకేనా, సో ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో మనకి ఎక్కడైతే యాక్టివిటీ ఉందో, లేదా ఎక్కడైతే వర్క్ ఎలిమెంట్ ఉందో, లేదా ఎక్కడైతే మనకి రిసోర్సెస్ అనేవి కన్జ్యూమ్ అవుతున్నాయో ఓకేనా అక్కడ ఏం చేస్తామంటే ఓకేనా దాన్ని ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాం. ఇలా ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేసి ఓకేనా, అంటే మీరు ఎక్కడైనా సరే ఈ నెట్వర్క్ డయాగ్రామ్లో యారో మార్క్ చూసారంటే దాని అర్థం ఏంటంటే అక్కడ వర్క్ ఎలిమెంట్ ఉన్నట్టు, లేదా యాక్టివిటీ అనేది ఉన్నట్టు. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే మీరు యారో మార్క్ నెట్వర్క్ డయాగ్రామ్లో ఎక్కడైతే మీరు యారో మార్క్ చూసారో ఓకేనా అక్కడ మనకి ఒక వర్క్ ఎలిమెంట్ అనేది ఉన్నట్టు, లేదా యాక్టివిటీ ఉన్నట్టు, నథింగ్ బట్ రిసోర్సెస్ అనేది కన్జ్యూమ్ అవుతున్నట్టు. ఓకేనా, సో ఆ యారో మార్క్ మీద ఒక ఒక డినోషన్ ఉండి ఒక ఆల్ఫాబెట్ ఉండి ఇలాగా ఓకేనా బ్రాకెట్లో సమ్ నెంబర్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ యారో మార్క్ మీద మనం ఏం చేస్తామంటే వర్క్ ఎలిమెంట్ యొక్క లేదా యాక్టివిటీ యొక్క పేరుని, సపోజ్ కాస్టింగ్ ప్రాసెస్ అనుకోండి, కాస్టింగ్ అని చెప్పి రాస్తాం మనం. ఓకేనా, కాస్టింగ్ అని చెప్పి ఆ వర్క్ ఎలిమెంట్ యొక్క డ్యూరేషన్ రాస్తాం. సపోజ్ ఒక యారో మార్క్ మీద టైర్ అని చెప్పి రాసి బ్రాకెట్లో 2 అని పెట్టాను అనుకోండి, అర్థం ఏంటి ఓకేనా అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టైర్ జరుగుతుంది. ఓకేనా, ఆ టైర్ని మనకి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 2 డేస్ పడుతుంది. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నా, ఒక నెట్వర్క్ డయాగ్రామ్లో ఎప్పుడు కూడా ఒక యారో మార్క్ అన్నది మనకి చూపిస్తుంది. ఎక్కడైతే యారో మార్క్ అన్నది ఉందో అక్కడ ఏం జరుగుతున్నట్టు అంటే యాక్టివిటీ అన్నది ఉన్నట్టు, లేదా వర్క్ ఎలిమెంట్ అన్నది ఉన్నట్టు, లేదా రిసోర్సెస్ అన్నది కన్జ్యూమ్ అవుతున్నట్టు అన్నమాట. ఎక్కడైతే రిసోర్సెస్ ఒక ప్రాజెక్ట్లో ఎక్కడైతే రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతున్నాయో
అక్కడ మనం దాన్ని నెట్వర్క్ డయాగ్రామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాం. అక్కడ యారో మార్క్ మీద ఆ యాక్టివిటీ యొక్క పేరు, దాని యొక్క డ్యూరేషన్ని రిప్రజెంట్ చేసుకుంటాం. అర్థమైందా పాయింట్? ఓకేనా? మీరు చూసారనుకోండి, ఈ యారో మార్క్లో ఈ భాగాన్ని ఏమనొచ్చంటే టైల్ అంటాం, ఇదేమో హెడ్ అంటామా. ఓకేనా? ఎప్పుడు కూడా ఆ యారో మార్క్ మన టైల్ ఏం చెప్తుందంటే ఆ యాక్టివిటీ లేదా వర్క్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్తుంది అన్నమాట టైల్ అన్నది. ఓకేనా? ఈ హెడ్ ఏం చెప్తుందంటే ఆ యాక్టివిటీ లేదా ఆ వర్క్ ఎలిమెంట్ అన్నది ఎప్పుడు కంప్లీట్ అయిందని చెప్తుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? మళ్ళీ చెప్తా చూడండి. ఓకేనా? మీకు ఏం చెప్పను, యాక్టివిటీ లేదా వర్క్ ఎలిమెంట్ అన్న దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తారని చెప్పాను. ఒక యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తారని చెప్పాను. ఓకేనా? సో ఆ యారో మార్క్ యొక్క టైల్ అన్నది ఏం చెప్తుందంటే మనకి ఆ యాక్టివిటీ అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న దాని గురించి చెప్తుంది. ఓకేనా? ఆ హెడ్ ఏం చెప్తుంది అంటే ఆ యాక్టివిటీ అన్నది ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్న దాని గురించి చెప్తుంది. ఓకేనా? ఇది యాక్టివిటీ గురించి. ఈవెంట్ ఓకేనా? ఈవెంట్ గురించి మాట్లాడుకునే ముందు నిన్న మీకు ఒక డయాగ్రామ్ చెప్పాను, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ. ఎగ్జాక్ట్గా గీయకపోయినా, ఎగ్జాక్ట్గా డ్యూరేషన్స్ రాకపోయినా సుమారుగా గీస్తాను. ఇలాగా నేను ఒక డయాగ్రామ్ చెప్పాను. ఓకేనా? నేను క్లాస్లో మీకు, ఓకేనా, దీంట్లో మీకు వర్క్ ఎలిమెంట్స్ లేదా యాక్టివిటీస్ అనేవి మీకు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి దీంట్లో వర్క్ ఎలిమెంట్స్ లేదా యాక్టివిటీస్ అన్నవి ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి చూసారు అనుకోండి. ఇక్కడ టైరు, రిమ్ము, అసెంబ్లీ, ఫైనల్ అసెంబ్లీ, ఈ పిస్టను, సిలిండరు, ఓకేనా, అసెంబ్లీ లేదా అసెంబ్లీ, హ్యాండిల్, సీటు, ఇవన్నీ కనిపిస్తాయి సార్. ఇవన్నీ కూడా ఏంటంటే వర్క్ ఎలిమెంట్స్ లేదా యాక్టివిటీస్ అన్నమాట. అంటే మన ప్రాజెక్ట్లో, ఓకేనా, ప్రాజెక్ట్లో ఎక్కడైతే రిసోర్సెస్ అన్నవి మనకి ఖర్చు అవుతున్నాయో అవన్నీ కూడా యారో మార్క్ రూపంలోనే ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఈ వర్క్ ఎలిమెంట్ని జాయిన్ చేయడానికి నేను ఇక్కడ ఏం ఉపయోగించాను. ఇక్కడ అంటే ఇదొక వర్క్ ఎలిమెంట్. ఇప్పుడు నేను ఏదో నా ఇష్టాచారంగా వర్క్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఓకేనా ఇలా గీసుకున్నాను అనుకోండి యారో మార్క్ రూపంలో, అదేమన్నా మనకి మీనింగ్ సెన్స్ ఉందా? సెన్స్ ఏం చూపిస్తుందా? నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, సపోజ్ 3, 3, 6, 10 వర్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో. సో 10 వర్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 10 యారోస్ అలా గీసుకున్నాను అనుకోండి ఇలాగా, ఒక ప్రాపర్ వేలో జాయిన్ చేయకుండా. ఓకేనా? అప్పుడు మనకి దానికి ఏమైనా సెన్స్ ఉందా? అలా సెన్స్ ఏముంటుంది కదా. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక వర్క్ ఎలిమెంట్ని ఇంకొక వర్క్ ఎలిమెంట్ని జాయిన్ చేయడానికి ఒక సర్కిల్ని ఉపయోగిస్తాం మనం. ఓకేనా? ఈ వర్క్ ఎలిమెంట్ జాయిన్ చేయడానికి ఒక సెన్స్ అన్నది అక్కడ మనం జాయిన్ చేసే పద్ధతిలో ఒక సెన్స్ అన్నది రావడానికి ఒక సర్కిల్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఆ సర్కిల్స్ని ఏమంటామంటే ఈవెంట్స్ అంట. ఓకేనా? ఇలాగా సర్కిల్స్ ఉపయోగిస్తాం అన్నమాట. ఈ సర్కిల్స్ని ఏమంటామంటే ఈవెంట్స్ అంట. ఓకేనా? ఈ ఈవెంట్స్ యొక్క పని ఏంటంటే జస్ట్ ఓకేనా యాక్టివిటీస్ని జాయిన్ చేస్తాం, అంతకుమించి ఆ ఈవెంట్స్ యొక్క పని ఏం లేదు.
ఓకేనా మనకి ప్రాపర్ సెన్స్ అన్నది రావడానికి నెట్వర్క్ డయాగ్రామ్లో ఓకేనా రెండు యాక్టివిటీస్ని కంబైన్ చేయడానికి ఏం చేస్తామంటే ఈవెంట్ అన్నది యూజ్ చేస్తాం. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా. సో ఒక నెట్వర్క్ డయాగ్రామ్కి ప్రాపర్ రిలేషన్షిప్ అన్నది ఏర్పడడానికి మనం ఏం చేస్తామంటే ఈవెంట్ అన్న దాన్ని ఉపయోగిస్తామంటే ఓకేనా. ఆ ఈవెంట్లో ఎటువంటి రిసోర్స్ కన్స్యూమ్ అవ్వవు, ఎటువంటి ఏమి ఉండవు. ఒక నెట్వర్క్ డయాగ్రామ్లో మనకి పర్టికులర్ రిలేషన్షిప్ అనేది ఏర్పడడానికి లేదా ప్రాపర్ సెన్స్ అనేది రావడానికి ఏం చేస్తామంటే ఈవెంట్స్ అనేది యూస్ చేస్తాము. అదవుతుందా? సో మనకి ఒక నెట్వర్క్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలంటే మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే వర్క్ ఎలిమెంట్ లేదా యాక్టివిటీ లేదా ఈవెంట్ ఈ రెండు ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఒక నెట్వర్క్ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేయవచ్చు. అర్థమైందా? అంటే ఏంటో రాసుకోండి. ఈవెంట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ or connect the activity so that the precedence relationship can be established. ఓకేనా. ఆ ఈవెంట్ అనేది ఓకేనా సర్కిల్లో డినోట్ చేస్తారు లేదా ఎనీ పాలిగాన్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఎనీ క్లోజ్డ్ పాలిగాన్. ఓకేనా. ఈవెంట్స్ ఆర్ డినోటెడ్ బై సర్కిల్ ఓవర్ ఎనీ క్లోజ్డ్ పాలిగాన్ అంటే ఏంటి? సపోజ్ నేను ఏం చేస్తానంటే ఒక యాక్టివిటీ తీసుకున్నాను. ఓకేనా. ఒక యాక్టివిటీ తీసుకుని ఏ యాక్టివిటీ తీసుకోనంటే టైర్ యాక్టివిటీ తీసుకున్నాను. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, టైర్ యాక్టివిటీకి ఇక్కడొక ఈవెంట్ ఉన్నాయి చూసారా? ఓకేనా. సో ఈ ఈవెంట్ ఏమంటామంటే టైల్ ఈవెంట్ అంటాం. ఓకేనా. ఈ ఈవెంట్ ఏమంటామంటే హెడ్ ఈవెంట్ అంటాం. ఓకేనా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ టైల్ ఈవెంట్ అన్నది మనకి ఏం చెప్తుందంటే ఆ టైల్ ఈవెంట్ అన్నది మనకి ఏం చెప్తుంది? ఈ టైర్ యాక్టివిటీ అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. ఓకేనా. అదే ఈ హెడ్ ఈవెంట్ ఏం చెప్తుంది మనకి? అలాగే ఆ హెడ్ ఈవెంట్ అనేది ఏం చెప్తుంది? ఎప్పుడు వర్క్ అన్నది కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. ఓకేనా. అంటే పర్పస్ ఆఫ్ ఈవెంట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఓకేనా, ఈవెంట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ commencement is nothing but start of work అని. state of commencement is nothing but start of work or completion of work. ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. ఈవెంట్ రాసుకున్న తర్వాత పర్పస్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పి ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. ఒక ఈవెంట్ క్యాన్ ప్లే లైక్ ఏ డ్యువల్ రోల్. ఒక అంటే ఏంటి? ఈ గ్రీన్ కలర్తో హైలైట్ చేసిన ఈవెంట్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, విత్ రెస్పెక్ట్ టు టైర్
అది హెడ్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు రిమ్ ఇదేమవుతుందంటే టైల్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా, థర్డ్ పాయింట్. ఓకేనా, మీకు ఫస్ట్ 2 పాయింట్లు గుర్తు లేకపోయినా ఈ థర్డ్ పాయింట్ అని మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటో చూద్దాం. థర్డ్ పాయింట్ రాసుకోండి. ఈవెంట్ కెన్ అక్కర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రిసీడింగ్ యాక్టివిటీస్. ఓకేనా, ఒక ఈవెంట్ అన్నది ఎప్పుడు గీయాలంటే మనం ఒక నెట్వర్క్ డయాగ్రామ్లో మన ఈవెంట్ని ఎప్పుడు గీయాలంటే, ఓకేనా, ఆ ఈవెంట్కి ముందు వచ్చే ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతేనే, ఓకేనా, ఓకేనా, అప్పుడు ఏం చేయాలంటే ఆ ఈవెంట్ని నేను డ్రా చేయాలన్నమాట. అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇలా మీకు ఒక సమ్ ఇచ్చారు అనుకో సపోజ్. ఓకేనా, సో దీనికి మనకి ఏం చేయమంటాడంటే నెట్వర్క్ డయాగ్రామ్ గీయమంటాడు. డ్రా నెట్వర్క్ డయాగ్రామ్ అంటాడు. ఈ పలానా ప్రాజెక్ట్కి నెట్వర్క్ డయాగ్రామ్ గీయండి అంటాడు. ఓకేనా, సో మీకు ఏం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తించవలసిన నెట్వర్క్ డయాగ్రామ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అన్నది ఎప్పుడు కూడా ఒక పాయింట్ దగ్గరే స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలని చెప్పాను మీకు. ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ అన్నది ఒక పాయింట్ దగ్గరే స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలని చెప్పాను. సో అలాగే ఈ ప్రాజెక్ట్ని కూడా ఏం చేస్తానంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా, సో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను కాబట్టి ఒక ఈవెంట్ని తీసుకుంది. ఒక ఈవెంట్ దగ్గర స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఓకేనా, ఒక ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక ఈవెంట్ దగ్గరే ఓకేనా ఎండ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చూడాలంటే ఫస్ట్ వచ్చే ఈవెంట్స్ ఏంటన్న దాని దగ్గర చూడాలి. ఫస్ట్ వచ్చే యాక్టివిటీ ఏంటన్న దాని దగ్గర చూడాలి. ఓకేనా, సో ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చే యాక్టివిటీకి ప్రిసిడర్స్ ఏమీ ఉండవు. అంతేనా, ఫస్ట్ వచ్చే యాక్టివిటీకి ప్రిసిడర్స్ ఏమీ ఉండవు. సో ఇక్కడ ఏ యాక్టివిటీస్కి ప్రిసిడర్స్ లేవో మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, ఇక్కడ ఏ యాక్టివిటీస్కి ప్రిసిడర్స్ లేవు. సో మీరు ఫస్ట్ సమ్ అవ్వగానే మీరు ఏం చెక్ చేసుకోవాలంటే ఏ యాక్టివిటీస్కి ప్రిసీడర్స్ లేవో వాటిని చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకేనా, సో మీరు చెక్ చేసుకోవాలనుకోండి దేని ప్రిసీడర్స్ లేవు. ఎక్కడ ప్రిసీడర్స్ లేవు. టైర్కి ప్రిసీడర్ ఉందా? లేదు. పిస్టన్కి ఉందా? లేదు. నెక్స్ట్ సీటు లేదు. ఓకేనా, అంటే మనం డే 1 దగ్గర ఓకేనా ఏం చేస్తామంటే టైర్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం, పిస్టన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సీట్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. ఆ 3 ఒకటే యాక్టివిటీసా, 3 వేరు యాక్టివిటీలా? 3 ఒకటే వర్క్ ఎలిమెంటా, 3 వేరు వర్క్ ఎలిమెంట్సా? డిఫరెంట్ కదా. సో డిఫరెంట్ కాబట్టి ఆ 3 వర్క్ ఎలిమెంట్స్ని డిఫరెంట్గా నేను డినోట్ చేసుకుంటాను. మన టైరు దాని యొక్క డ్యూరేషన్, పిస్టన్ దాని యొక్క డ్యూరేషన్. ఓకేనా, జస్ట్ నేను ఏం చేశాను వాటిని స్టార్ట్ చేశాను అంతే. ఓకేనా, ఇప్పుడు ఆ 3లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. ఫస్ట్ 3లో ఏది కంప్లీట్ అయిపోద్ది? టైర్ కంప్లీట్ అవుద్ది. ఓకేనా, సో టైర్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? 1 డే తర్వాత టైర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ 3 స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్ట్ చేశాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఈ టైర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్దాం. ఓకేనా, రిమ్ యొక్క ప్రొసీడర్ ఏంటి?
రిమ్ యొక్క ప్రిసిడర్ ఏంటి? టైరేనా? అంటే నేను రిమ్ అన్నది స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా టైర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రిమ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది స్టార్ట్ చేయాలి అంటే టైర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కంపల్సరీగా కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే నేను ఓకేనా ఓకేనా రిమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా టైర్ అనేది కంప్లీట్ అయిపోద్దని చెప్పొచ్చా? సో నాకు దీన్ని బట్టి టైర్ అన్నది కంప్లీట్ అయిపోతుంది అని నాకు తెలుసు కాబట్టి ఓకేనా టైర్ ఎండ్ అయిపోతుందని చెప్పి ఒక ఈవెంట్తో రిప్రజెంట్ చేస్తాను అనమాట. చేసి అప్పుడు ఏం చేస్తానంటే నేను రిమ్ని స్టార్ట్ చేస్తాను. అదవుతుందా? ఈ సెకండ్ ఈవెంట్ అన్నది ఎప్పుడు పెట్టానంటే దీని ముందున్న యాక్టివిటీ అన్నది కంప్లీట్ అయిపోతుంది అని నాకు తెలిసింది కాబట్టి ఒకనా ఇక్కడ ఈవెంట్ అన్నది పెట్టాను నేను. ఒకనా ఇక్కడతో నేను ఈ పిస్టన్ సీటు కంప్లీట్ అవుతుందని చెప్పి ఇక్కడతో నేను అనుకోవచ్చా? చెప్పలేం కదా. ఓకేనా? మనకి ఇచ్చిన గివెన్ డేటా బట్టి ఇక్కడ వరకు మనకి ఈ పెస్ట్లోనే ఈ సీటు కంప్లీట్ అయిపోయిందని మనకు తెలియదు కదా. ఓకేనా? నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ డే ఏమన్నాడు? టైరు రిమ్ అసెంబ్లీ. ఓకేనా? టైరు రిమ్ అసెంబ్లీ అవుతుంది అన్నాడు. ఆ టైరు రిమ్ అసెంబ్లీకి ఒక ప్రిసీడర్ ఇచ్చిన రిమ్ ఇచ్చాడు. సో నేను దీన్ని బట్టి ఓకేనా రిమ్ యాక్టివిటీ అన్నది కంప్లీట్ అయిపోతుందని చెప్పచ్చా? ఓకేనా? అందుకే ఏం చేస్తానంటే అది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దాని ఒక ఈవెంట్తో ఏం చేస్తానంటే క్లోజ్ చేసి నెక్స్ట్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మీరు ఇలాగే ఫాలో అవుతే మీరు తప్పులు చేయకుండా ఉంటారు. ఎలా కంప్లీట్ అయిపోవాలి కదా అని చెప్పి ఇది టైర్ గీసి ఇక్కడ పిస్టన్ గీసి వెంటనే మీరు సర్కిల్ చుట్టేసి నెక్స్ట్ సీట్ గీసి వెంటనే సర్కిల్ చుట్టేసారు అనుకోండి, ఇలాగా ఇక్కడ మీకు కంప్లీట్ అవుతుందో లేదో తెలియకుండా మీరు తప్పు చేసే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అదవుతుందా? మీరు ఆ యాక్టివిటీని ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే మీకు ఇచ్చిన గివెన్ డేటా నుంచి ఆ యాక్టివిటీ అన్నది కంప్లీట్ అయిపోతుంది అని మీకు తెలిసిన తర్వాతే. అదవుతుందా? మీరు ఆ యాక్టివిటీని క్లోజ్ చేయాలి, లేకపోతే ఆ యాక్టివిటీని క్లోజ్ చేయొద్దు, దాన్ని అలాగే ఉంచండి. అది ఎప్పుడు క్లోజ్ చేద్దాం ఏంటి అన్నది తర్వాత చూద్దాం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ అడిగి వెళ్తాం మనం. ఓకేనా? ఇక్కడ దాకా నెక్స్ట్ పిస్టన్ గీసిన ఆల్రెడీ సిలిండర్. ఇప్పుడు సిలిండర్ అన్నది స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అది సిలిండర్ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? పిస్టన్ దగ్గర నుంచి స్టార్ట్. అందుకు పిస్టన్ని క్లోజ్ చేసి ఏం చేస్తానంటే సిలిండర్ స్టార్ట్ చేసాను. నెక్స్ట్ ఏంటి? పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ స్టార్ట్ అవ్వాలంటే ఆటోమేటిక్గా సిలిండర్ అనేది కంప్లీట్ అయిపోవాలి కాబట్టి సిలిండర్ని క్లోజ్ చేసి పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ స్టార్ట్ చేసి. ఓకేనా? నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా సున్నా పెట్టేసుకొచ్చాను. నేను ఇక్కడ దీన్ని ఈవెంట్తో క్లోజ్ చేసుకొచ్చాను. నేను దీన్ని చేయకూడదు కదా. ఇంకా మనకి దానికి సరిపడిన డేటా మనకి రాలేదు కదా. నెక్స్ట్ ఏమన్నాడు తన తర్వాత? సీట్ని క్లోజ్ చేసుకొచ్చాను నేను. సో సీట్ని క్లోజ్ చేసుకుని హ్యాండిల్ తీసుకొచ్చాను. వన్ డే. ఓకేనా? హ్యాండిల్ క్లోజ్ చేసుకుని ఏం చేశాను? సీటు హ్యాండిల్ ఎంత 1 డే ఇక్కడ దాకా వచ్చింది.
నెక్స్ట్ ఏంటి? ఫైనల్ అసెంబ్లీ. ఈ ఫైనల్ అసెంబ్లీని స్టార్ట్ చేయాలంటే ఏవేవి క్లోజ్ అయిపోవాలి? ఒక టైరు టైరు రిమ్ అసెంబ్లీ, పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ, సీటు హ్యాండిల్ అసెంబ్లీ మూడు కూడా ఒక ఈవెంట్ దగ్గరే ఎండ్ అయితే అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? ఫైనల్ అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే కదన్నాడు. ఆ మూడు కూడా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఈ ఈవెంట్ అన్నది ఫామ్ అవ్వడానికి నాకు ఎన్ని రోజులు పడుతుంది? ఆ మూడు కలిపి ఫామ్ అయిన ఈవెంట్ అన్నది నాకు ఫామ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఆ ఈవెంట్ ఫామ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? 5 డేస్ పడుతుంది. కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎలాగా మీకు ఏం చెప్పాను? ఒక ఈవెంట్ అన్నది ఫామ్ అవ్వాలంటే కంపల్సరీగా దాని ముందున్న యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమవ్వాలి? కంప్లీట్ అయిపోతేనే ఆ ఈవెంట్ అన్నది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఈవెంట్ ముందున్న యాక్టివిటీస్ ఏంటంటే మనకి ఇది ఉంది, టైరు రిమ్ అసెంబ్లీ ఉంది, పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ ఉంది. ఓకేనా? నెక్స్ట్ సీటు హ్యాండిల్ అసెంబ్లీ ఉంది. ఈ మూడు కంప్లీట్ అయిపోతేనే మనకి ఈ ఈవెంట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ టైరు రిమ్ అసెంబ్లీ అనేది కంప్లీట్ అవ్వాలంటే ఇది కంప్లీట్ అవ్వాలి, ఇది కంప్లీట్ అవ్వాలి, ఇది కంప్లీట్ అయ్యి ఇది కంప్లీట్ అయ్యి ఇది కంప్లీట్ అయితేనే ఓకేనా ఇది మొత్తం కంప్లీట్ అయినట్టు. ఓకేనా? సో ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎన్ని రోజులు పడతాయి అంటే 4 డేస్ పడుతుంది. ఓకేనా? అలాగే పిస్టన్ సిలిండర్ అసెంబ్లీ అనేది కంప్లీట్ అవ్వాలంటే సిలిండర్ కంప్లీట్ అవ్వాలి, పిస్టన్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడు వాటికి అసెంబ్లీ కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 5 డేస్ పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ సీటు హ్యాండిల్ అసెంబ్లీ అనేది కంప్లీట్ అవ్వాలంటే హ్యాండిల్ కంప్లీట్ అవ్వాలి, సీటు కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? సో ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? 4 రోజులు పడుతుంది. అంతేనా? సో ఇది కంప్లీట్ అయిపోయి ఈ రెండు కంప్లీట్ అయిపోవడానికి మాత్రాన మనకి ఈవెంట్ ఫామ్ అవుతుందా? ఫామ్ అవ్వదు. ఈ ఈవెంట్ అనేది ఫామ్ అవ్వాలంటే నీకు మస్ట్ షూట్కి ఏమై ఉండాలి? ఓకేనా? ఈ మూడు కూడా కంప్లీట్ అయిపోవాల్సిందే. సో ఆ మూడు కూడా కంప్లీట్ అవ్వడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? 5 డేస్ పడుతుంది. అర్థమవుతుందా? మీరు నెట్వర్క్ డయాగ్రామ్ గీసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఓకేనా ఒక ఈవెంట్ అన్నది మీరు గీసేటప్పుడు లేదా ఒక ఈవెంట్ అన్నది డ్రా చేసేటప్పుడు ఒక నెట్వర్క్ డయాగ్రామ్లో మస్ట్ అండ్ షుడ్గా ఆడిచ్చిన గివెన్ డేటా బట్టి మీకు ఆ ఈవెంట్ అన్నది కంప్లీట్ అయిపోతుంది అని తెలిసాకే ఆ ఈవెంట్ని మనం డ్రా చేయాలి లేదా డ్రా చేయకూడదు. ఒకవేళ మీరు సపోజ్ నేను ఇక్కడ నాకు ఈవెంట్ అనేది ఫామ్ అవుతుంది ఓకేనా సపోజ్ నాకు ఇక్కడే తెలిసిపోయింది ఏంటి ఇక్కడేమైపోయింది నాకు టైరు రిమ్ అసెంబ్లీ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. సో టైరు రిమ్ అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పి వెంటనే కనుక ఒక ఈవెంట్ని గీస్తాను అనుకోండి, అప్పుడు ఏమైపోవచ్చు అంటే దీనికో స్పెషల్ ఈవెంట్, దీనికో స్పెషల్ ఈవెంట్, దీనికో స్పెషల్ ఈవెంట్ 3 ఈవెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఆడ మూడింటికి స్పెషల్ ఈవెంట్స్ వచ్చేసేటప్పుడు మరి మనకి దీనికి సాటిస్ఫై అవుద్దా? ఫైనల్ అసెంబ్లీ అనేది ఎక్కడి నుంచి రావాలి? మనం మస్ట్ అండ్ షుడ్గా ఈ మూడు ఒకే చోట క్లోజ్ అయితే అక్కడి నుంచి మనకి ఫైనల్ అసెంబ్లీ అనేది రావాలి. సో ఏమైపోతుంది? ఆటోమేటిక్గా మీరు తప్పు గీసే ప్రాబిలిటీ పెరిగిపోతుందా? అర్థమైందా? సపోజ్ తీసుకుందాం ఒక ర్యామ్డమ్
నెట్వర్క్ డయాగ్రామ్ తీసుకున్నాను సపోజ్. ఓకేనా, ఏం చేస్తుంటే ఇది ఈవెంట్ ఏ అనుకుంటాను, దీని డ్యూరేషన్ 2 అనుకుంటాను. ఈవెంట్ బి అనుకుంటాను, డ్యూరేషన్ 3 అనుకుంటాను. ఈవెంట్ సి అనుకుంటాను, డ్యూరేషన్ 2 అనుకుంటాను. డి 1 ఈ ఓకే. ఇది ఓకేనా. మీకు ఇప్పటివరకు ఏం చెప్పండి, యాక్టివిటీ గురించి చెప్పాను, దాని యొక్క దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను. ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈవెంట్స్ గురించి మాట్లాడుకొని వాటి యొక్క పర్పస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటే ఈవెంట్ నెంబర్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం నెట్వర్క్ డయాగ్రామ్ గీసిన తర్వాత కంపల్సరీగా ప్రతి యాక్టివిటీ యొక్క పేరు, దాని డ్యూరేషన్ రిప్రజెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు గీసిన ఈవెంట్స్కి కంపల్సరీగా మనం ఏం చేయాలంటే నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఆ నెంబరింగ్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా. ఎప్పుడు కూడా మన నెంబరింగ్ ఎలా ఇవ్వాలంటే దానికి ఒకటే రూల్. ఓకేనా. మనకి ప్రతి యాక్టివిటీకి కూడా కంపల్సరీగా మనకి హెడ్ ఈవెంట్, టైల్ ఈవెంట్ 2 ఉంటాయి కదా. ఓకేనా. ఎప్పుడు కూడా హెడ్ ఈవెంట్ యొక్క నెంబర్ అన్నది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ టైల్ ఈవెంట్ నెంబరే ఉండదు. హెడ్ ఈవెంట్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ టైల్ ఈవెంట్ నెంబరే ఉండదు. అలాగే ఇచ్చుకోవాలి. ఓకేనా. ఒకవేళ మీకు అలా ఇవ్వడం కనుక పాసిబుల్ కాలేదనుకోండి, ఏదో సమ్ నెట్వర్క్ డయాగ్రామ్ గీస్తారు, ఆ నెట్వర్క్ డయాగ్రామ్లో మీరు ఎప్పుడు కూడా హెడ్ ఈవెంట్కి టైల్ ఈవెంట్స్కి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. హెడ్ ఈవెంట్కి ఎప్పుడు కూడా ఎక్కువ నెంబర్ ఇచ్చుకోవాలి టైల్ ఈవెంట్తో పోల్చుకుంటే. అలా ఇచ్చుకుంటున్నారు మీరు. ఇచ్చుకుంటుంటే ఎక్కడో చోట రాంగ్ అయిపోతుంది. అది పాసిబుల్ అవుతుందా మీరు గీసిన నెట్వర్క్ డయాగ్రామ్లో? అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడో నెట్వర్క్ డయాగ్రామ్ని తప్పు గీసారని అర్థం. ఓకేనా. అంటే మనం కరెక్ట్ చేసుకోవచ్చు మాట. ఓకేనా. ఇలా గుర్తుంటుంది. సో ఫస్ట్ నెంబరింగ్ ఎలా వేస్తాం ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఈ ఈవెంట్కి వెళ్దాం. అది టైల్ ఈవెంట్ అవుద్దా, హెడ్ ఈవెంట్ అవుద్దా? టైల్ కాబట్టి నేను దీన్ని 1తో స్టార్ట్ చేసుకున్నాను. ఓకేనా. ఇది హెడ్ ఈవెంట్ కదా. సో దీన్ని 2తో స్టార్ట్ 2 అనుకున్నాం. ఇది దీనికేమో హెడ్ అవుద్ది, దీనికేమో టైల్ అవుద్ది, దీనికేమో టైల్ అవుద్ది. అంతేనా. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ దీని దగ్గరికి వెళ్దాం. ఓకేనా. ఇది దీనికేమో ఏమవుద్ది, హెడ్ అవుద్ది, దీనికి ఏమవుద్ది, టైల్ అవుద్ది. సరే హెడ్ అవుద్దా, హెడ్ అవుద్ది, దీనికి ఏమో టైల్ అవుద్దా. సపోజ్ నేను దీనికి 3 ఇచ్చుకొని దీనికి 4 ఇచ్చుకున్నా, ఇచ్చుకొచ్చా ఇవ్వకూడదా? ఏది కంప్లీట్ అయిన తర్వాత 4ది కంప్లీట్ అయిన తర్వాత 3ది కంప్లీట్ అవుతుంటావా? సో చూడండి ఒకసారి. మీరు యాక్టివిటీ డి తీసుకున్నారు అనుకోండి సపోజ్. ఓకేనా. యాక్టివిటీ డికి ఇది ఇది ఏ ఇది అది ఏమవుతుంది, ఇది హెడ్ ఈవెంట్ అవుతుందా, టైల్ ఈవెంట్ అవుతుందా? యాక్టివిటీ డికి టైల్, ఇది హెడ్. మరి ఈ లాని సాటిస్ఫై చేస్తుంది, చేయట్లేదుగా. సో ఇలా ఇచ్చుకోకూడదు అన్నమాట. అదే కనుక నేను ఇలా ఇచ్చుకోవడం అనుకోండి, ప్రాబ్లం ఉందా? విత్ రెస్పెక్ట్ టు ఈ బి అన్న యాక్టివిటీ చూసాం అనుకోండి, ఇది హెడ్ టైల్, హెడ్ గ్రేటర్ దెన్ టైల్ సరిపోయింది. సి
సి యాక్టివిటీ చూసుకున్నాం అనుకోండి, హెడ్ టైల్, ఇది హెడ్ ఇది టైల్, ఓకేనా. సో హెడ్ గ్రేటర్ దెన్ టైల్ సరిపోయింది. డి చూసుకున్నారు అనుకోండి, ఇది హెడ్ టైల్, హెడ్కి ఏమో 4 ఇచ్చాను, టైల్కి ఏమో 3 ఇచ్చాను, సరిపోయింది. సో ఎప్పుడు కూడా ప్రతి కేసులోని కూడా హెడ్ గ్రేటర్ దెన్ టైల్ అయిపోతుందా ఎలా ఇచ్చుకుంటే. సో నెక్స్ట్ 5, నెక్స్ట్ 6 చూడండి ఒకసారి, సరిపోయింది లేదు. సరిపోలేదు చూడండి ఒకసారి. నెట్వర్క్ డయాగ్రామ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ అయ్యి మీరు యారో మార్క్ ఏ పాత్ అయినా ఫాలో అయినా కానీ, ఓకేనా. ఇక్కడ ఈ ఫస్ట్ ఈవెంట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఈవెంట్ నుంచి లాస్ట్ ఈవెంట్కి రావడానికి నాకు ఎన్ని పాత్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ యారో మార్క్ డైరెక్షన్ ఫాలో అవ్వండి. కేవలం ఆ యారో మార్క్ డైరెక్షన్ ఫాలో అయ్యి నాకు ఫస్ట్ ఈవెంట్ నుంచి లాస్ట్ ఈవెంట్ కనుక నేను ట్రావెల్ అయితే నాకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని, ఏంటంటే అవి ఈవెంట్ ప్రకారం చెప్పు. 1 నుంచి 2కి వెళ్ళాను, తర్వాత ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళావు, 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 5 నుంచి 6కి, ఇంకా అంతనికి వెళ్ళేవా. 1 2 3 4 5 6, ఓకేనా. మీరు ఎప్పుడు కూడా నెట్వర్క్ డయాగ్రామ్ గీసేటప్పుడు, ఓకేనా, మీరు గీసే నెట్వర్క్ డయాగ్రామ్ అన్నది కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే ఇంకొకటి ఏంటంటే నో లూపింగ్ అనేది ఉండకూడదు అన్నమాట. అంటే ఏంటంటే మీరు ఫస్ట్ దగ్గర నుంచి ఏ పాత్లో ట్రావెల్ అయినా సరే, ఓకేనా, మీరు ఫస్ట్ దగ్గర స్టార్ట్ అయితే లాస్ట్కి వెళ్ళిపోవాలి, అంతే తప్ప లూప్లో చిక్కుకోకూడదు మీరు, ఓకే. అంటే ఏంటి లూపింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యారో మార్క్ డైరెక్షన్ మీరు ఇలా గీయకుండా ఇలా గీసారు, ఇలా గీయకుండా యారో మార్క్ డైరెక్షన్ అలా గీసారు. సపోజ్ అనుకుందాం, కాసేపు అనుకుంటాను, కాసేపు ఏమనుకుంటానంటే నేను కాసేపు ఏమనుకుంటున్నానంటే నేను ఈ యారో మార్క్ డైరెక్షన్ అనేది ఇలా గీయకుండా ఇలా గీసాను, ఓకేనా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు చూసారనుకోండి, ఇది 1 2 సమ్ ర్యాండమ్గా 3 4 5 6 అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, 1 నుంచి 2కి వెళ్ళాను, 2 నుంచి 3కి వెళ్ళాను. ఈ 3కి వచ్చేసరికి నాకు ఏమైపోతుంది, ఇక్కడ 4 నుంచి 5కి వెళ్ళవచ్చు మళ్ళీ, లేదా 4 నుంచి 2కి వెళ్ళే అవకాశం ఉందా నాకు నేను గీసే డయాగ్రామ్ బట్టి, ఓకేనా. సపోజ్ 3 నుంచి 4కి వెళ్ళి 4 నుంచి 2కి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ 3 మళ్ళీ 4 మళ్ళీ 2 మళ్ళీ 3 మళ్ళీ 4 మళ్ళీ 2, అంటే ఏమైపోతుంది ఇక్కడ ఈ లూపింగ్లో నేను చిక్కుపోతాను, ఓకేనా. సో లూపింగ్లో కనుక మీరు చిక్కుకుపోతే మీరు గీసిన నెట్వర్క్ డయాగ్రామ్ అనేది తప్పు, ఓకేనా. అలా మీరు ఆ లూప్లో చిక్కుకుపోయారా లేదా అన్నది, ఓకేనా, ఆ విధంగా అంటే లూపింగ్ గీసి తప్పు చేస్తారా లేదా అన్నది కూడా మనకి ఈవెంట్ నెంబరింగ్ అన్నది సహకరిస్తుంది మనకి. నేను చెప్పిన ఈవెంట్ నెంబరింగ్ మెథడ్ కనుక ఫాలో అయితే మీరు గీసింది కరెక్టా కాదా, ఒకవేళ అనుకోకుండా లూపింగ్ గీస్తారేమో అని కూడా మనకి ఆ ఈవెంట్ నెంబరింగ్ అని చెప్తుంది అన్నమాట. ఎలా చెప్తుంది ఏంటి అన్నది చూద్దాం ఒకసారి, ఓకేనా. సపోజ్ నేను దీనికి ఈవెంట్ నెంబరింగ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇదే డయాగ్రామ్కి. చెప్పండి ఒకసారి ఎలాగే ఇవ్వాలి ఈవెంట్ నెంబరింగ్. ఇదే డయాగ్రామ్కి నేను ఈవెంట్ నెంబరింగ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఓకేనా. సో మీరు ఈవెంట్ నెంబరింగ్ ఇవ్వాలనుకుంటే ఈ ఈవెంట్కి ఎంత నెంబర్ ఇస్తారు, దీనికి ఎంత నెంబర్ ఇస్తారు,
మీకు అర్థమైన ఈవెంట్ నెంబరింగ్ ప్రకారం దీనికి ఎంత నెంబర్ ఇస్తారు? 1 ఇచ్చుకున్నా, ఓకే. మరి దీనికి దానికి ఎంత ఇస్తారు? 3 ఓకే. మరి దీనికి 4 ఓకే. మరి దీనికి 2 ఇస్తారా? 2 ఇస్తే విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్టివిటీ, ఓకేనా, ఇది ఏ ఈవెంట్ అవుద్ది? విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్టివిటీ ఇది ఏ ఈవెంట్? ఇది హెడ్ అవుద్దా? ఇది టైల్ అవుద్దా? మరి ఎప్పుడు కూడా హెడ్ గ్రేటర్ దాన్ టైల్ అవ్వాలి కదా, అది అవుతుందా? తప్పు. మరి ఎంత నెంబర్ ఇస్తారు మీరు? ఇప్పుడు 5 ఇద్దామా? 5 ఇస్తే విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్టివిటీ, ఓకేనా, తప్పు అయిపోతుందా? అర్థమైందా? అంటే మనకి, ఓకేనా, సో ఎప్పుడైతే లూపింగ్ అన్నది ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ లా అన్నది సాటిస్ఫై అవుతుందా? అవ్వట్లేదుగా, ఓకేనా. సో దీన్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే మనం గీసిన నెట్వర్క్ డయాగ్రామ్ అన్నది తప్ప కాదా అని, ఓకేనా. ఒక నెట్వర్క్ డయాగ్రామ్ గీసేటప్పుడు లూపింగ్ అన్నది ఉండకూడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెట్వర్క్ డయాగ్రామ్ గీసేటప్పుడు, ఓకేనా, ఒకే ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయిన 2 యాక్టివిటీస్ కానీ లేదా 3 యాక్టివిటీస్ కానీ, ఒకే ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయిన 2 ఆర్ మోర్ ఈవెంట్స్ కానీ, 2 ఆర్ మోర్ యాక్టివిటీస్ కానీ సేమ్ ఈవెంట్ దగ్గర క్లోజ్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తా చూడండి, ఓకేనా. 2 ఈవెంట్స్ కనుక ఒకే ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయినాయి అనుకోండి, ఓకేనా, అవి ఒకే ఈవెంట్ దగ్గర క్లోజ్ ఎండ్ అవ్వకూడదు, తప్పు, ఓకేనా. ఒకే ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయిన 2 యాక్టివిటీస్ అన్న కంపల్సరీగా ఒకే వేరు ఈవెంట్ల దగ్గర ఎండ్ అవ్వాలి, ఓకేనా. లేదా వేరు ఈవెంట్ల దగ్గర స్టార్ట్ అయిన 2 యాక్టివిటీస్ అన్నవే ఒకే ఈవెంట్ దగ్గర ఎండ్ అవ్వచ్చు, అంతే తప్ప ఒకే ఈవెంట్ దగ్గర స్టార్ట్ అయిన యాక్టివిటీస్ అన్నవే ఒకే ఈవెంట్ దగ్గర మాత్రం ఎండ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్టివిటీస్ స్టార్ట్ 2 యాక్టివిటీస్, 2 ఆర్ మోర్ యాక్టివిటీస్ స్టార్ట్ at a event